ధ్యానం చేయడానికి మనం చదువుకున్న లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి కీర్తన గ్రంథము 22వ సంకీర్తన. కొన్ని వచనాలు మనము చదువుకున్నాం. ఈ లేఖన భాగం ఆధారంగా దేవుడు మనల్ని విడిచిపెట్టునా అని ఒక సందేశం. దేవుడు మనల్ని విడిచిపెట్టునా, ఎందుకంటే మొదటి లైన్లోనే మనకి దావీదు మాట్లాడుతున్న మాటలు, నా దేవా నా దేవా నన్ను నీవేళ విడనాడితివి. ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెడతాడా అని ఒక ఆలోచన నాకు కలిగింది. దావీదుని తన యొక్క స్నేహితులు, తన యొక్క కుటుంబము, తాను పరిపాలించినటువంటి ప్రజలందరూ కూడా ఎడబాసినప్పుడు ఒక సందర్భంలో ఆ పరిస్థితుల్లో నుండి రాయబడినటువంటి ఈ కీర్తన. ఇది దావీదుల కంటే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు జీవితంలో నెరవేరబడే ప్రవచనముగా కూడా ఎక్కువగా ఆ రీతిగా మనం దీనిని ఆలోచన చేయాలి. దావీదు రాసినప్పటికీ తన జీవిత ఆధారంగా ఇది ఎవరి గురించి చెప్పబడిన ప్రవచనం అంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనమే. చాలా విషయాలు ఈ కీర్తనలో మనము ఎన్నో మార్లు ఈ కీర్తన ధ్యానం చేశాం. అయితే ఇంకొక ఆలోచనలో ఈ దినము ఒక విషయం దేవుడు మన ఇర్మియా అంటాడు 31వ అధ్యాయంలో 3వ వచనంలో, చాలా కాలం క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, శాశ్వత కాలం నుండి చదవాలి, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనుక, ఏమంటున్నాడంటే యెహోవా దేవుడు పరలోకపు తండ్రి, గనుక నేను నిన్ను విడువాక అనే పాదం. చూడండి, అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడా అంటే అక్కడ ఆన్సర్ ఏం కనబడుతుంది? విడిచిపెట్టేవాడు కాదు. అలాగే దినము స్తుతి ఆరాధన చేయడానికి పాడినటువంటి పాటలో కూడా తల్లి మరిచిన తండ్రి విడిచిన నేను నిన్ను మరువను విడువను అని చెప్పినటువంటి దేవుడు మన దేవుడు. అలాగనే మోషే తదనంతరము ఇశ్రాయేలును నడిపించడానికి బాధ్యతలు స్వీకరించినటువంటి యెహోషువకి కూడా దేవుడు ఏమని చెప్పాడంటే, ఆ వాక్యము మనము చాలా మంది వాగ్దానాలుగా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. నేను నిన్ను విడువను ఎడబాయను, నేను నీకు తోడై ఉండేదను. మోషేకి తోడుగా ఉన్నట్టుగా నేను నీకు కూడా తోడుగా ఉంటాను. ఆ వాక్యాన్ని వాగ్దానాలుగా మనము కూడా తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంటే దేవుడు ఆ ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా మనతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను నిన్ను విడువను. కానీ ఇక్కడ పరిస్థితి దావీదు రాసినటువంటి కీర్తనలో నా దేవా నా దేవా నన్ను ఎలా నీవు విడనాడితివి అనే మాటలు నేను చూసినప్పుడు, దేవుడు మనల్ని ఎడబాపునా లేదా విడిచిపెడతాడా అని ఒక ప్రశ్న నా మొదలు. చాలా మందికి ఈ యొక్క అనుభవం అంటే దేవుడిని విడిచిపెట్టేశాడా అని ఒక ఆలోచన వస్తుంది కదా. ఇంటికి అద్దె కట్టుకోలేనప్పుడు, ఆరోగ్యము దినదినము కూడా కృషించుకుపోతున్నప్పుడు, బిడ్డలు మనని మరి మన మాట వినప్పుడు, మన ఇంట్లో జరగవలసిన కార్యాలు జరగలేనప్పుడు ఏమిటి దేవుడు నన్ను లేదా దేవుడు నన్ను చాలా మందికి ఆయా సందర్భాల్లో ఏంటి దేవుడు నన్ను వదిలేసాడు ఏంటి అని ఆ ఫీలింగ్ కలుగుతుంది కదా. దేవుడు మనల్ని ఎడబాస్తాడా, విడిచిపెడతాడా? ఇక్కడేమో వాక్యాలు మనం చదువుకున్నవి ఆయన ఎడబాయను విడువను అని అంటున్నాడు. కానీ నేనైతే బైబిల్ గ్రంథంలో దేవుడు విడిచిపెట్టే సందర్భాలు కూడా కొన్ని ఉన్నాయి. ఒకవేళ నీలో ఆ ఫీలింగ్, ఆ అనుభవము, ఆ ఆలోచన వస్తే దేవుడు ఏ సమయంలో మనం ఎడబాస్తాడు, విడిచిపెడతాడు, ఓహో నాలో ఈ విషయం ఉన్నది కాబట్టి దేవుడు విడిచిపెట్టాడేమో అని మీరు వెంటనే ఈ విషయంలో జాగ్రత్త పడి సరి చేసుకుంటారని ఈనాటి ధ్యానం. ఎప్పుడైనా సరే దేవుడు నన్ను విడిచిపెట్టేసి జ్ఞాపకం చేసి ఆ 5 విషయాలు మీ యొక్క జీవితంలో దేవుడు నన్ను విడిచిపెట్టాడు అనే సమయంలో ఈ విషయాలు నీలో ఉన్నాయేమో చూసుకొని సరి చేసుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దేవుడు విడిచిపెట్టిన సందర్భాలు కొన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క స్వహస్తములతో నిర్మించబడినటువంటి ఆదాము అవ్వలు
తమ పోలిక చెప్పున తమ స్వరూపంలో తమ వంటి వారిగా నిర్మించుకొని వారిని ఆశీర్వదించి వారికి ఒక ఆధిపత్యం అధికారం ఇచ్చిన తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన ద్వారా దేవుడైనటువంటి యెహోవా వారిని విడిచిపెట్టాడా లేదా? ఆదాముని అవ్వని దేవుడు విడిచిపెట్టాడా లేదా? విడిచిపెట్టేశాడు. అదే మనము ఆదికాండం 3వ అధ్యాయము 9 నుంచి చివరి వచనాల వరకు అధ్యాయం అంతా కూడా మనం చూస్తాం. చివరికి ఏదెను వనము నుండి విడిచిపెట్టడం కాదు, వారిని నెట్టివేసేసాడు. నెట్టివేయడం మనకి తర్వాత అది వేరే టాపిక్. దేవుడు విడిచిపెట్టాడు అనేదానికి ఒక సందర్భం, ఒక సంఘటన. రెండవ సందర్భము కూడా నేను జ్ఞాపకం చేస్తున్నాను. దావీదుని కూడా దేవుడు ఈ యొక్క లేఖన భాగంలో ఏమంటున్నాడు? దావీదు, నా దేవా నా దేవా, నా స్నేహితులు, నా కుటుంబము, నా యొక్క ప్రజలందరూ విడిచిపెట్టినా నీవు నన్ను ఎందుకు విడిచిపెట్టితివి? దావీదుని కూడా దేవుడు విడిచిపెట్టినట్లుగా దావీదు యొక్క ఆలోచన. ఇది రెండవ సందర్భం, సంఘటన. మూడవ సంఘటన కూడా ఇశ్రాయేలీయులకు తిరుగుబాటు చేసే ప్రజలనియు మాట విననొల్లని ప్రజలని, ఇలాగా కారు ద్రాక్షాలు కాసేడు వారని, ఇలాంటి కొన్ని పేర్లు ఉన్నాయి చూసారా? అలాంటి పేర్లలో వ్యభిచారులని, ఇలాంటి పేర్లు ఉన్నాయి కదా ఇశ్రాయేలీయులకి. అలాంటి పేర్లలో ఇంకొకటి ఏమిటంటే విడువబడినది. ఈ మాట మీకు వివరిస్తే బాగోదు దీని గురించి. మామూలుగా విడువబడిన ప్రజలు అనే పేరున్నది ఇశ్రాయేలుకి. ఆ విషయం మీకు తెలుసా? ఒకసారి మనము లేఖన భాగము చదువుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము సహాయము చేయండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 4వ వచనము. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. ఏమంటున్నాడు? మరలా తిరిగి ఇశ్రాయేలు ప్రజలు, యోధా ప్రజలను ఉద్దేశించి యెషయా భక్తుడి ద్వారా వారిని పునర్స్థాపన చేస్తున్న క్రమములో ఇంతవరకు నిన్ను ప్రజలు ఏమన్నారో తెలుసా? విడువబడిన ప్రజలు, విడువబడిన దానివని పిలిచారు కదా. ఇక మీదట నీవు విడవబడని దానివు అని పిలువబడతావు. పాడైపోయిన దానివని ఎంతవరకు పిలువబడ్డావు, ఇక మీదట ఆ పేరు నీకు ఉండదు. ఆ సమయంలో పెట్టబడినటువంటి మాట పేర్లే హెప్సీబా, ఇంకొక మాట బ్యోలా. అంటే దాని అర్థం ఏంటి? హెప్సీబా అంటే, బ్యోలా అంటే ఇష్టురాలు, అలాగే పవిత్రురాలు లేదా పతివ్రత అనే ఆ యొక్క అర్థాలు అన్నమాట. ఆ సమయంలోనే ఇశ్రాయేలు, నీవు విడువబడిన దానివని నువ్వేమీ బాధపడవద్దు, ఇక మీదట ఆ పేరు నీకు తీసేస్తాను. ఇప్పుడు కొత్త పేరు, నువ్వు విడువబడిన దానివి కాదు, నాకు ఇష్టురాలువి, నువ్వు పవిత్రురాలువి, పతివ్రతవు అని పెట్టబడినటువంటి ఆ సందర్భం. ఇది ఇంకొక సందర్భం. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇవన్నీ కూడా దేవుడు విడిచిపెట్టునా అని ఒక ప్రశ్నకు అవును దేవుని విడిచిపెడతాడు అని ఆన్సర్ ఇస్తున్నాను నేను. దానిలో ఆదాము అవ్వలను విడిచిపెట్టాడు, ఏదైనా వనం నుండి బయటికి నెట్టి. దావీదుని కూడా విడిచిపెట్టాడు. 22వ సంకీర్తన ఆధారంగా, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా విడిచితివి. మూడవ సందర్భము ఇశ్రాయేల్ని కూడా విడిచిపెట్టేశాడు. వారికి పేరు కూడా మచ్చలా పడింది, విడువబడిన వారు అని. ఆ తర్వాత వారిని పునర్స్థాపన నిర్మాణము చేయడానికి అప్పుడు అంటున్నాడు, ఇక మీదట నీవు విడువబడిన దానివని పిలవబడవు, హెప్సీబాగా బ్యోలాగా నీవు పిలువబడతావు అని చెప్తున్న సందర్భం. ఇది మూడవది. దేవుడు విడిచిపెడతాడు అని చెప్పడానికి కొన్ని సందర్భాలు చెప్తున్నాను. ఇది మూడవది. నాలుగవది కూడా యేసు ప్రభువారు ఆ మనుష్య కుమారుని గడియ సమీపించినప్పుడు ఈ యెరూషలేము జయప్రవేశము చేసిన ఆ సందర్భంలో ఆ మధ్యకాలంలో ఏమంటాడంటే, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన యొక్క పిల్లలను కాచుకొనినట్లుగా నేను ఇంతవరకు నిన్ను కాచితిని. ఇక మీదట నీ ఇల్లు నీకు విడువబడి ఉన్నది. యెరూషలేము పట్టణమును ప్రజలను యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టినటువంటి సందర్భము. దేవుడు విడుచునా అనేదానికి నా ఆన్సర్ ఇస్తున్నాను. దేవుడు యేసు ప్రభువారు కూడా విడిచిపెట్టేశాడు యెరూషలేము ప్రజలను, యోధా ప్రజలను.
విడిచిపెట్టే సందర్భము ఎందుకు విడిచిపెడతాడనేది నేను ఇప్పుడు ఒక 5 విషయాలు చెప్తాను. ఫైనల్లీ యేసుక్రీస్తు వారిని కూడా పరలోకపు తండ్రి యెహోవా విడిచిపెట్టాడు. ఇదే ఇక్కడ మనం చదువుకున్నామే, ఈ దీని యొక్క ప్రవచన నెరవేర్పు గొల్గోతా శిఖరము పైన కల్వరిలో వేలాడుతున్నటువంటి యేసు ప్రభువారు ఏలీ ఏలీ లామా సబక్తా, ఆ యొక్క శబ్దమునకు అర్థం ఏంటంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు ఎలా విడనాడితివి. పరలోకపు తండ్రి కుమారుని విడిచిపెట్టడం చూస్తున్నాం. మనం ఆరాధించే దేవుడు ఆయా సందర్భాలలో ఆదాము అవ్వను కానీ, దావీదును కానీ, ఇశ్రాయేలు ప్రజలను కానీ, యేసుక్రీస్తు యొక్క జీవిస్తున్న దినములలో యెరూషలేము పట్టణ నివాసులను కానీ, చివరికి పరలోకపు తండ్రి యేసుని విడనాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన దేవుణ్ణి మనం ఎలా చూస్తున్నామంటే ఆయన శాశ్వత కాలం నుండి ప్రేమించుచున్న దేవుడు కనుక విడువక మన ఎడల కృప, విడనాడనటువంటి దేవుడు అనే పేరు కూడా ఉన్నది ఆయనకి. కానీ ఆయన విడిచిపెడతాడు. మీలో చాలామంది అప్పుడప్పుడు అనుకుంటారు, ఏంటి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడా? మన దేవుడు విడువనటువంటి ఎడబాయినటువంటి దేవుడు కదా, విడిచిపెట్టేశాడేమిటి అని అనుకుంటారు. ఎందుకు విడిచిపెడతాడు అనేది ఒక 5 విషయాలు చూద్దాం. ఒకవేళ 5 విషయాలు మీలో ఉన్నట్లయితే, తప్పనిసరిగా 5 విషయాలు మీలో లేకుండా చూసుకుంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అదే ఇదేనా నా యొక్క చిన్న సందేశం. మొదటిది ఏమిటంటే, ప్రారంభ సంఘటన జ్ఞాపకం చేశాను కదా, దాన్నే మనం చూద్దాం. ఎవరిని జ్ఞాపకం చేశాను? దేవుడు విడిచిపెట్టిన సందర్భాల్లో మొదటి సందర్భం ఎవరిది? ఆదాము అవ్వలది. మొట్టమొదటిగా అక్కడ మనము వారినే స్టడీ చేస్తే ఆ విషయాలే మిగిలిన అన్ని విషయాల దగ్గర కూడా ఉంటాయి. ఒక్క యేసు ప్రభు దగ్గర మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా నేను ఆ సంఘటన ఆధారంగా ఏ విషయాలు చెప్తానో అవే మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా అవే రిపీట్ అవుతాయి. మీరు అవి చూసుకుంటే సరిపోద్ది. మొదటిగా, నీ ఒంటరితనంలో నీవు జాగ్రత్త పడకపోతే దేవుడు నిన్ను వెంటనే విడిచిపెడతాడు. ఒంటరితనంలో జాగ్రత్త ఏమిటి? దేవుడు మొట్టమొదటి వ్యవస్థను స్థాపించిందే అందుకు. మొట్టమొదటి వ్యవస్థ ఏమిటి భూమి మీద? నరుని యొక్క కుమారులు, అంటే అప్పుడు పురుష హవా ఉండేది కాబట్టి అలా రాయబడి ఉన్నది. అది కూడా అర్థం చేసుకోండి. నరుని యొక్క కుమారులు కానీ కుమార్తెలు కానీ ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఒంటరితనం అనేది మంచిది కాదు. ఒంటరితనములో జాగ్రత్తగా ఉండకపోతే గనుక తప్పనిసరిగా నీ అజాగ్రత్త వలన దేవునికి దూరమయ్యి లేకపోతే దేవుడు విడిచిపెట్టే దుస్థితి నీవు కలుగు చేసుకుంటావు. ఆ దినాన ఆదామునకు సాటి అయిన సహాయంగా అవ్వనిస్తే అవ్వను ఒంటరిగాను ఆదాము ఒంటరిగా ఉన్న సమయం అది. అందుకనే కదా ఆ ఒంటరితనంలో జరిగినటువంటి కథనం ఏమిటంటే, మరి ఒకరు వారిని ఒంటరితనంలో మనము దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి కానీ ఒంటరితనంలో మనము ఈ లోక విషయాలతో ప్రభావితము చేయబడతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. యోసేపు ఒంటరిగా అన్నల చేత కొట్టబడిన వాడిగా, ఇంకా అర్థం అవడానికి చిన్న వివరణ ఇస్తున్నాను. అన్నల చేత కొట్టబడినటువంటి యోసేపు అమ్మివేయబడిన వాడిగా ఐగుప్తీయులకు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చివరికి ఏ ఇంట్లోకి వెళ్ళిపోయాడు? పని చేయడానికి పోతీఫర్ ఇంట్లోనికి వెళ్ళిపోయాడు. తనకున్న భయభక్తులు నమ్మకత్వపు ఆ యొక్క కనుపరిచే విధానమును బట్టి ఆ యొక్క యజమానుడు పోతీఫర్ తన ఇంటంతటిని కూడా తను అప్పగించాడు. ఆ సమయంలో జరిగినది ఏమిటంటే, ఒంటరిగా ఉన్నాడు యోసేపు. వెంటనే ఆ ఒంటరితనంలో అపవాది ఆ యొక్క యజమానురాలు చేత పాపము చేయడానికి ప్రోత్సహించబడినప్పుడు అతడు ప్రోత్సహింపబడ్డా? లేదు. ఒంటరితనము, ఈ లోక ప్రభావము ఏం చేస్తుందంటే ఒంటరితనంలో నిన్ను ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఒంటరిగా ఉంటే మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునితోనే గడపాల. మనము ఒంటరిగా ఉన్నప్పుడు సెల్ ఫోన్ తోటో లేకపోతే ఇంకా ఏదో ఒకటి చేసినప్పుడు ఆ యొక్క విధానములోనే అపవాది నిన్ను ప్రలోభ చేస్తుంది, మాయ చేస్తుంది. కాబట్టి ఒంటరితనంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోసేపు చాలా జాగ్రత్తగా ఉన్నాడు ఒంటరితనంలో. కానీ మనము ఈ కీర్తన రాసినటువంటి దావీదుని చూస్తే, లేదా మొదటి సందర్భంలో ఆ అవ్వను చూస్తే ఒంటరితనములో, ఆ ఒంటరితనములోనే అపవాది చొరబడిపోయాడు. దావీదు కూడా తన యొక్క అంతఃపురంలో ఒంటిగా తిరుగుతున్నాడు.
ఆ ఒంటరితనంలో దేవునితో గడిపితే బాగుండేది. ఆ ఒంటరితనంలో ఈ లోక ప్రభావం అతనికి నేత్రములకు తాకింది. వెంటనే యోసేపు అయితే జయించగలిగాడు, కానీ దావీదు ఎందుకు ఆ దినాన ఈ లోకపు ప్రభావాన్ని జయించలేకపోయాడు ఒంటరితనంలో. యేసు ప్రభువు కూడా ఒంటరిగా ఉన్నప్పుడే ఏమైందంటే అరణ్యములోనికి కొనుపోబడినప్పుడు ఒంటరిగా అపవాది అయినటువంటి సాతాను శోధించింది. ఒంటరితనంలో అపవాది నిన్ను శోధించడానికి, ప్రలోభలు పెట్టడానికి, మాయ చేయడానికి ఎంతగా ప్రభావితం చేస్తాడంటే వ్యక్తి రూపంలోనో లేదా ఏదో ఒక వస్తువు రూపంలోనో ఏదో ఒక విధముగా ఈలోక ప్రభావం నీ మీద ఉంటుంది. కాబట్టి ఆ ప్రభావమునకు గురి అయ్యేవంటే చాలు, వెంటనే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. అక్కడ మొదటి సంఘటనలో జరిగిందంటే అదే, ఒంటరితనములో వారు వెంటనే ఈలోక ప్రభావితులుగా బాధింపబడ్డారు. దేవుడు వారిని విడిచిపెట్టడానికి ఇది మొదటి కారణం. కాబట్టి ఒంటరితనంలో మీరేం చేయాలా? దేవునితో మీరు గడపాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో కాకుండా మీ సహవాసము దేవునికి విరోధమైనటువంటి, దేవునిని కాకుండా వేరొక ఏ సహవాసమైనా సరే చాలా జాగ్రత్త. దేవుడు ఆ స్థితిని బట్టి నిన్ను విడిచిపెడతాడు. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే, అదే సంఘటన ఆధారముగా అనుమానాలకు సందేహాలకు అవకాశం ఇవ్వడం. అనుమానాలకు సందేహాలకు అవకాశం ఇవ్వడం. ఆ 3వ అధ్యాయం ఆదికాండంలో మనం చూసినప్పుడు ఇది నిజమా అనే ఒక ప్రశ్నతోనే కదా మనము ఆ సంభాషణ మనం చూస్తాం. ఇది నిజమా అనే సంభాషణ. అయితే చూడండి, ఈ అనుమానము సందేహపడే విధానము అవ్వ ఎవరి మీద పడాలా? సాతాను మీద పడాలి కదా, లేదా ఆ సర్పమును అడగాలి కదా, ఇంతకీ నువ్వు మాట్లాడుచున్నావు, ఎలా మాట్లాడుతున్నావు అనే సందేహం రావాలి కదా, రాలేదు. ఇంతకీ నువ్వు ఆ పండు తినమన్నావు కదా, ఆ పండు గురించి దేవుడు నాతో చెప్పాలి కదా, కానీ నువ్వు చెప్తున్నావేంటి అనే విషయము అవ్వకి రావాలి కదా. ఆ సందేహము అనుమానము రాలేదు. ఆ సందేహము అనుమానము రాలేదు. పోనీ తీరా అవ్వక రాలేదు. అవ్వ పట్టుకొని వెళ్ళిపోయి ఆదాము తన యజమానుడికి చెప్తున్నప్పుడు తన యజమానుడికి కూడా రావాలి కదా సందేహము. ఏం రావాలా? ఇది నా పక్కనే ఉండాలి కదా, నాలో నుండి తీయబడినది, నా తర్వాత సృజించబడినది, దీనికి ఈ విషయం ఎలాగా తెలుసు అనే సందేహం రావాలి కదా. పోనీ దీనికి తెలిసింది, దీనికి తెలియజెప్పిన వాడెవడు అనే సందేహం రావాలా వద్దా? దేవుడు చెప్పాడా లేదా మరి ఒకరు చెప్పారనే క్లారిఫై చేసుకోవాలి కదా, చేసుకోలేదు. ఆ సందేహము ఆ అవ్వకి రాలేదు. సర్పము చెప్తా ఉంటే ఆదామునకు కూడా, తన భార్య అవ్వ చెప్తా ఉంటే ఆదామునకు కూడా రాలేదు. కానీ ఎక్కడ వచ్చేసిందంటే అనుమానించవలసిన, సందేశించవలసిన విషయాలు సందేహించలేదు, అనుమానించలేదు. దేవుని యొక్క మాటను, దేవుణ్ణి అనుమానించారు, సందేహపరిచారు. వెంటనే అక్కడ చూడండి మాటలు, ఇది తిను దినమందు నిశ్చయముగా చస్తావు అని ఆల్రెడీ చెప్తే, ఇక్కడ చెప్పబడినటువంటి మాట వెంటనే దీనిని నమ్మేశారు, అపవాదిని నమ్మేశారు. మీరు చావరు. అందుకనే వెంటనే చూడండి, దేవుని యొక్క మాటలు లేకపోతే దైవిక పరమైనటువంటి విషయాలలో సందేహము, అనుమానం అనేది ఉండకూడదు. భార్య భర్త లేదా ఇద్దరు సేవకులు లేదా ఇద్దరు స్నేహితులు, ఏదైనా 2 కుటుంబాలు కలిసి ఉన్నాయి అంటే తప్పనిసరిగా వారిని డిస్టర్బ్ చేసే ప్రయత్నమే అపవాది మొదటి ప్రయత్నము. కానీ అక్కడ అపవాది వచ్చి నువ్వు వ్యభిచారం చేయి నీ భర్తకు తెలియకుండా, ఇదిగో నువ్వు దొంగతనం చేయి, లేదా నువ్వు నరహత్య చేయి, నువ్వు నీ భర్తను చంపితే నువ్వు దేవత అయిపోతావు అని ఇలాంటి విషయాల్లో ప్రోత్సహించలేదు. ఇలాంటి విషయాల్లో ప్రోత్సహించారా అక్కడ అపవాది? నువ్వు దొంగతనం చేయని ఎక్కడన్నా ప్రోత్సహించిందా? వ్యభిచారం చేయమన్నదా? లేదా నరహత్య చేయమన్నదా? నీ భర్తను చంపేనదా? ఇలాంటి పాపాలు అపవాది ఇలాంటి మన ఆలోచనకు పాపములుగా ఉండే విషయాల్లోనే నిన్ను ప్రోత్సహించడం కాదు. చూడండి, అనుమానం, సందేహం, నీ భర్తకి నీ భార్యకి మధ్యన చిన్న అనుమానం పెడితే చాలు, వారు ఏమైపోతారు?
విడిపోతారు. ఇద్దరు సేవకుల మధ్యన చిన్న అనుమానం సందేహం పెడితే చాలు, వారు ఏమైపోతారు? విడిపోతారు. ఈ రెండు కుటుంబాలు బాగున్నాయంటే చాలు, వారి మధ్యన చిన్న అనుమానం సందేహం పెడితే చాలు, వారు ఏమైపోతారు? విడిపోతారు. విడిపోతే అక్కడ దేవుని నుండి వారు విడిపోతే అప్పుడు వాడు చేయవలసిన కార్యం వాడు చేయవచ్చు. ముందు సందేహం పెట్టారు, దేవుడు మీతో చెప్పినది ఇది నిజమా? ఎప్పుడైనా సరే నువ్వు సందేహాలకు అనుమానాలకు దేవుని యొక్క మాటల విషయంలో దైవికపరమైన విషయాల్లో ఎప్పుడైనా అవకాశం ఇస్తే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. మొదటి విషయం ఏం చెప్పాను? ఈ యొక్క సంఘటన ఆధారంగానే ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం కదా. ఇది ఒక రకమైన పాఠం అన్నమాట. దేవుడు విడిచిపెట్టునా? అవును, విడిచిపెడతాడు. ఏ పరిస్థితుల్లో విడిచిపెడతాడు? మొదటిది, నీ ఒంటరితనంలో నువ్వు జాగ్రత్తగా ఉండకపోతే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. రెండవది, దేవుని మాటల విషయంలో దైవికపరమైన విషయాలు నువ్వు సందేహించావా, అనుమానించావా, దేవుడు నిన్ను వెంటనే విడిచిపెడతాడు. దేవుని దాకా ఎందుకండి? మీరే అంటారు, అంత అనుమానం అయితే కాపురం చేయడం ఎందుకు? ఏమంటారు? అంత అనుమానం నా మీద ఉంటే నాతో కాపురం చేయడం ఎందుకు? విడిచిపెట్టేసే అని మీరే అంటారు కదా. అలాంటిది దేవుడు విడనాడడా? విడిచిపెడతాడు. ఆయన విషయంలో, ఆయన చెప్పిన మాటల విషయంలో సందేహించావా? ఆయన మాటలు నిర్మలమైనవి, దేవుని మాటలు, ఆయన మాటలు స్వచ్ఛమైనవి, ఆయన మాటలు పవిత్రమైనవి, ఆయన మాటలు నమ్మదగినవి, ఆయన మాటలు స్థిరమైనవి, అవి నిత్యమైనవి, ఆయన మాటలు జీవపు ఓటలు. ఆయన మాటలనే నువ్వు సందేహించావంటే, అనుమానించావు అంటే ఆయన నిన్ను విడనాడకుండా ఎలా ఉంటాడు? అంత అనుమానం ఉంటే వెళ్ళిపో అని నువ్వే అన్నప్పుడు ఆయన విడిచిపెట్టడానికి ఏమాత్రము కూడా ఆ వెనకంజ వెయ్యడు. ఆ దినాన్న ఇది నిజమా అన్న వెంటనే అసలు చెప్పడానికి నువ్వెవరని ఆ ఛాన్స్ ఇవ్వకుండా తిరుగు దాడి చేస్తుంటే బాగుండేది. అనుమానానికి అవకాశం ఇవ్వటం వలన దేవుడు వారిని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. ఇది రెండవ విషయము. ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టాడా అని ఎప్పుడైనా అనిపించింది అనుకోండి, మీరు వెంటనే దేవుని మాటలు నేనేమైనా అనుమానించానా, దైవికపరమైన విషయాలు నేనేమైనా సందేహపడ్డానా, వెంటనే ఆ విషయాలు మీరు సరి చేసుకోవాలి. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నాను. మూడవ విషయం కూడా అదే సంఘటన నుండి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. ఇది నేటి సంఘాలలో బోధకుల దగ్గర కూడా ఎక్కువగా చూస్తున్నాము. దేవుని మాటలు వక్రీకరణకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దేవుని మాట చూడండి, వాక్యం ఎలాంటిదంటే మీకు తెలిసిన విధంగా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. దేవుని వాక్యము అగ్ని వంటిది, శుద్ధి వంటిది, ఖడ్గము వంటిది, సబ్బు వంటిది కదా. ఖడ్గము వాడబడుతున్నప్పుడు అది సమ్మగా ఉంటుందా, ఏదైనా పెయిన్ అనేది వస్తుందా? పెయినే కదా. శుద్ధి దెబ్బలు పడతా ఉంటే అది పెయినే కదా. ఖడ్గము కానీ, శుద్ధి కానీ, అగ్ని కానీ అగ్ని కాల్స్తున్నప్పుడు అది పెయినే కదా. చాలా మంది సంఘాలు, విశ్వాసులు ఈ దినాల్లో ఎలా తయారైపోయారంటే, భక్తులు చెప్తున్నట్లుగా, పౌలు చెప్తున్నట్లుగా దురద చెవులు కలిగిన వారైపోయారు. తిమోతితో చెప్తా ఉంటాడు పౌలు, ఈ ప్రజలు అయిపోయారట దురద చెవులు కలిగిన వారైపోయి కల్పిత కథలకు అలవాటైపోయారు. దేవుని యొక్క వాక్యము వారికి శుద్ధిలా కనిపించకూడదు. దేవుని యొక్క వాక్యం ఒక ఖడ్గంలా కనిపించకూడదు. ఎవరికైనా నొప్పి అయితే మళ్ళీ బాధ, మళ్ళీ వాళ్ళు తిరిగి నాకు ఎందుకు చెప్పారని మళ్ళీ గొడవ, మళ్ళీ దాని ఇలా నా గురిండే చెప్పాలా? వేదిక మీద నుండి, ఆల్టర్ మీద నుండి దేవుని యొక్క సేవకులు మాట్లాడవలసిన విధం ఇదేనా? ఆశీర్వచనాలు పలకాలు కానీ శపిత వచనాలా అని ఇలాగ మళ్ళా ప్రశ్నించే విశ్వాసులు. కానీ వాక్యం ఎలా ఉండాలంటే ఎప్పుడూ ఆశీర్వచనము దీవెన వచనమే కాదు కానీ, ఆదరణ వచనమే కాదు కానీ, సుత్తిలాగా, అగ్నిలాగా, ఖడ్గంలాగా నీకు గుచ్చుకుంటూ నిన్ను సరిచేసేదిగా ఉండాలి వాక్యం. అప్పుడే పనిచేస్తుంది. వాక్యం ఇక్కడ పనిచేస్తున్నాడు. కానీ బోధకుల యొక్క వర్తమానాలు విశ్వాసులకు ఏమి నొప్పి
వక్రీకరణకు అవకాశం ఇచ్చావా? నీ కంఫర్ట్గా నువ్వు చక్కని విడిచి దేవుడు చెప్పిన మాట ఏమిటి? పండు తిన్న దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. అది దేవుని మాట. దేవుని మాట ఎలా ఉన్నదో అలాగే చెప్పాలి. వక్రీకరణ ఈ పండు ఇది నిజమా అని చెప్పిన తర్వాత వక్రీకరణే తర్వాత అంతా కూడా. ఇది తింటే నువ్వు చావవు. దేవుని మాట లేదు, దేవుని మాటే బేస్. కానీ ఇక్కడ వక్రీకరణ అయిపోయింది. ఈ పండు తిన్న దినమున నువ్వు చచ్చెదవని అక్కడుంటే నువ్వు చావవు, నీ కన్నులు తెరవబడతాయి, దేవతల వంటి వారిగా అయిపోతారు. ఎంత వక్రీకరణ! ఈ మాటలకి దేవుని మాటకి ఎంత తేడా ఉంది? దేవుని మాట ఎలా ఉంది, ఇక్కడ అపవాది మాటలు ఎలా ఉన్నాయి? ఎంతటి వక్రీకరణ విశ్వాసులు ఎదుట నేటి సమాజంలో ఇప్పుడు అవి ఎంత వినసొంపుగా వింటారంటే అది ఆ దినాన అవ్వ ఎంత కంఫర్ట్గా ఎంజాయ్ చేసింది ఆ మాటలు. అవునా, నా కన్నులు తెరవబడతాయా? నేను దేవత వంటి దానిలో అయిపోతానా? ఒకవేళ మీరే దేవతలు అనుకుని ఊహించుకోండి. ఆహా, ఆ మొక్కలు చూడండి. మీకంటే అంతటికి మించినటువంటి ఫీలింగ్ అనమాట అవ్వది అదేనా అంటే. ఆ అమ్మాయి అంత కంఫర్ట్గా ఫీల్ అయింది అదేనా. దేవుని మాట వక్రీకరణకు అవకాశం ఇచ్చావా? ఉన్నది ఉన్నట్టుగా తీసుకుంటే ఓకే. దేవుని మాటలు వక్రీకరణకు అవకాశం ఇచ్చావంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడు అని చెప్పడానికి ఈ సందర్భం చెప్పాను. ఇది ఎన్నోది అంటారు? ఇది ఎన్నోది? మొదటిది ఏమిటి? ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండు, దేవునితో ఉండు. రెండవది అనుమానాలకు సందేహాలకు నీ యొక్క పర్సనల్ జీవితంలో ఏ రిలేషన్లోనైనాను సరే నేను చెప్పేది ఏమిటంటే దేవుని విషయాలు, దేవుని యొక్క వాక్యం విషయంలో సందేహాలు అనుమానాలు నువ్వు పడవద్దు. ఇది రెండవది. మూడవది వక్రీకరణలకు దేవుని యొక్క వాక్య విషయంలో, ముఖ్యంగా దేవుని యొక్క వాక్య విషయంలో వక్రీకరణే వద్దు. దానికి అవకాశం ఇవ్వద్దు. అవకాశం ఇచ్చావా? ఎంత బాగుందండి ఈ యొక్క కథనం చెప్పడానికి. ఎంత ఉపమానం చెప్పారు, ఎంతగా అర్థమైంది. ఇంతకీ నీకు నొప్పే లేదు, చాలా బాగుంది వాక్యం, నీకు పెయినే లేదు, నీకు సరి చేసుకునే అవకాశమే లేదు, తృప్తిగా ఫీల్ అయ్యావు. అలాంటి వారిని దేవుడు విడిచిపెడతాడు. అదే అందుకనే వారు విడవబడ్డారు. ఇది మరి ఒక మూడవ మాట. నాలుగవ మాట, సమర్థించుకున్నావా? దేవుడు విడిచిపెడతాడు. దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు సమర్థించుకోవాలా. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు వాక్యము ద్వారా, పాట ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు నాకు ఈ హెచ్చరిక ఇస్తున్నాడని అనిపించిన వెంటనే నువ్వు సరి చేసుకుంటే బాగుంటుంది. సమర్థించుకున్నావంటే చాలు. సమర్థించుకుంటే దేవుడు వెంటనే విడిచిపెడతాడు. మనము కిందకి చదువుకొని వెళ్తేనమ్మా, ఏం ఆదామా అని అడిగాడు. వెంటనే ఈయన చేయవలసిన పని ఏమిటి? క్షమాపణ అడగాల. ప్రభువా ఇది ఇలా జరిగిపోయింది అని చెప్పాలి, క్షమాపణ అడగాలి. కానీ అక్కడ క్షమాపణ ఏమి కోరినట్లుగా, తప్పు చేసినట్లుగా, ఒప్పుకున్నట్లుగా ఇవేమీ కనబడవు. ఇదిగో ఇంతటి కార్యము జరగడానికి నీవు నాకు సహాయముగా ఇచ్చినటువంటి ఈ స్త్రీ ఏమా అవ్వమ్మ అంటే ఆవిడైనా క్షమాపణ చెప్పాలి కదా, దీని అంతటికి కారకురాలు నేనని ఆవిడ కూడా చెప్పకపోవడము. ఇలాగా ఏదో ఒక గేమ్లో పాస్ చెప్పుకున్నట్లుగా ఒకరి నుండి ఒకరికి అలా పాస్ వెళ్తుంది. కానీ ఇక్కడ క్షమాపణ సరి చేసుకోవడం అనేది లేదు. ఈ 4-5 విషయాలు ఏమిటంటే, సమర్థించుకున్నావా దేవుడు విడిచిపెడతాడు. 5వది, సరి చేసుకోకపోయినా సరే దేవుడు నిన్ను విడిచిపెడతాడు. 5 విషయాలు చెప్పాను. అక్కడ వారు సమర్థించుకున్నారు. ఇదిగో ఇంతటి కార్యం జరగడానికి ఎవరు కారణము? ఈ స్త్రీయే. ఇది నేను చేయడానికి ఈ సర్పమే. సమర్థించుకోవడం. ఈ దినాన కూడా మీరు సమర్థించుకునే వారిగా ఉన్నారనుకోండి, మీ విషయాలు మీకు చెప్పబడుతున్నప్పుడు దైవ ఆశీర్వాదం, పలానా పని చేస్తున్నావు అని ఒక పాట ద్వారా నాకు ఏమైనా అనిపించింది అనుకోండి, ఎవరైనా పాడుతున్నప్పుడు, ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో ఆ ప్రార్థన మాట్లాడింది అనుకోండి, ఏ యొక్క సేవకుడో లేకపోతే ఏ యొక్క మరి దేవుని యొక్క బిడ్డ వాక్యం చెబుతున్నాడో ఆ మాట నా మనసుకు తాగి ఇది నా గురిండే అన్నప్పుడు వెంటనే నువ్వు సమర్థించుకోకూడదు. ఇది ఫ్లోలో ఎప్పుడు చెప్పే వాక్యమే అని సమర్థించుకున్నాం అనుకోండి,
దేవుడు విడిచిపెట్టేశాడే. లేదు, ఐదో విషయము సరి చేసుకోవడం. సరి చేసుకోకపోయినా సమర్థించుకున్నా, ఇది 4. సరి చేసుకోకపోయినా ఐదో విషయం, దేవుడు నిన్ను వెంటనే విడిచిపెడతాడు. ఆ దినాన వారు సమర్థించుకున్నారు. ఇంకొక విషయము, వారు సరి చేసుకోలేదు. వెంటనే వారు స్టెప్ తీసుకొని సరి చేసుకుని ఉంటే బాగుండేది. ఇవన్నీ కూడా, ఈ 5 విషయాలు కూడా మీరు దినాన్న మనము ఇశ్రాయేలును ఎందుకు దేవుడు విడిచిపెట్టేశాడు అనే దాని దగ్గర కూడా ఈ 5 విషయాలు కనబడతాయి. మరలా దేవుడు విడిచిపెట్టిన, అవును మన దేవుడు విడనాడినటువంటి దేవుడు అని పిలువబడుతున్నను సరే, కొన్ని సందర్భాలను మనం చూసినప్పుడు అవును ఆయన విడిచిపెట్టేవాడిగా కూడా ఉంటున్నాడు. ఏ సమయాల్లో ఏ విషయాలను బట్టి విడిచిపెడతాడు అంటే ఈ 5 విషయాలను బట్టి ఆయన నిన్ను విడిచిపెట్టేవాడిగా ఉంటాడు. ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు దేవుని యొక్క సహవాసం నుండి, నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ లోక ప్రభావాలకు ప్రభావితుడైపోతున్నప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. రెండవది, నువ్వు దేవుని యొక్క మాటలనే, దైవికపరమైన విషయాలనే సందేహించి అనుమానించినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. మూడవది, దేవుని యొక్క మాటలను ముఖ్యంగా వక్రీకరణకు నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. నాలుగవ విషయము, సమర్థించుకుంటే తప్పనిసరిగా నీ తప్పును సమర్థించుకున్నావా వెంటనే దేవుడు విడిచిపెడతాడు. ఐదవది, సరి చేసుకోవా దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా ఈ 5 విషయాలు కూడా మీ మనసులో పెట్టుకొని, దేవుడు ఎప్పుడైనా నన్ను నా కుటుంబాన్ని విడిచిపెట్టాడా అనే ఫీలింగ్ కలిగిందనుకోండి, ఈ 5 విషయాలు ఒక్కసారి స్కాన్ చేయండి. ఉన్నాయేమో, ఎక్కడైనా దేవుని వాక్యమునకు వక్రీకరణకు అవకాశం ఇచ్చానా, నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏమైనా లోకపు ప్రభావమునకు గురి అయ్యానా, లేదా అనుమానాలకు దేవుని యొక్క మాట ఇలా చెప్తా ఉంటే ఏముందిలే అని చెప్పి అనుమానాలకు సందేహాలకు తావి ఇచ్చానా, ఇలాగా సరి చేసుకోలేదా, సమర్థించుకున్నానా, ఇలాంటి విషయాలు ఏమైనా మీలో ఉంటే అవును ఈ విషయమును బట్టే దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని వెంటనే ఈ విషయాలు మీరు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మన దేవుడైతే స్వహతాగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. తల్లి అయినా మరుస్తుంది, తండ్రి అయినా విడిచిపెడతాడు, కానీ ఆయన మనలను మరువడు, విడువడు. ఇదిగో యెహోషువకి ఎలాగైతే ఇదిగో తోడుగా ఉంటానని చెప్పాడు, నిన్ను విడువను నిన్ను ఎడబాయనని చెప్పిన దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నట్లుగా నీకు కూడా తోడుగా ఉంటాడు. కానీ ఇలాంటి కారణాలను బట్టి విడువబడిన స్థితిలోనికి నీవు వెళ్ళిపోవద్దు. ఈ 5 విషయాలు మీరు సరి చేసుకొని దేవుని యొక్క సహవాసంలో, ఆయన యొక్క సన్నిధి నడిపింపులో ముందుకు సాగిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నడిపింపు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను. ఆమేన్.